ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కరణ్కోట పంచాయతీ అత్యధిక జనాభా ఉన్న ఈ గ్రామంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితాలో పోలింగ్ కేంద్రం 76లో 100 పైకి పైగా ఓటర్లకు తండ్రి పేరు ఒకటే ముద్రించారు. వారందరికీ సిర్రా హనుమంతు అనే పేరును తండ్రి పేరుగా ముద్రించారు. అయితే ఈ ఘటనపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటమేంటని గ్రామస్తులు మండిపడుతున్నారు. తప్పుగా ముద్రించి తండ్రి పేరును సరిచేయాలని తాండూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇక కార్మికుల కాలనీ ఆచార్య జయశంకర్ కాలనీలో పలువురి ఓట్లు గల్లంతయ్యాయని ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితాలోని తప్పులను సరిచేయాలని గ్రామస్తులు కోరారు. ఇక ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం 97,616 దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని జనవరి 20, 21 తేదీల్లో 119 నియోజకవర్గాల్లో నిర్వహించామని తెలిపారు. ఇక కొత్త ఓటర్ల నమోదుకు 54,000 మంది పేర్ల తొలగింపు, అడ్రస్ తదితర సవరణలకు 43,616 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఓటర్ జాబితాలో కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు చేర్పులు జరుగుతాయని వికాస్ రాజ్ తెలిపారు.